యేసుక్రీస్తు ప్రభు వారు సశరీరధారిగా శిష్యుల మధ్య ఉండేటప్పుడు అనేక మాటలు చెప్పాడు. అదే తను కూడా మనకు వివరించాడు. ఏమన్నాడంటే ఆయన, ఇదిగో నేను ప్రజలు నన్ను చంపేస్తారు, శాస్త్రుల పరిచయం నన్ను చంపేస్తారు, మళ్ళీ నేను తిరిగి లేస్తాను, మీకన్నా ముందు గలిలేకి వెళ్తాను అన్నాడు. ఆ మాట శిష్యులు మర్చిపోయారు. ఎవరు మర్చిపోయారమ్మా? శిష్యులు మర్చిపోయారు. చూడండి ఎందుకు మర్చిపోయారు, కారణం ఏంటి మర్చిపోవడానికి? యోహాను రాసిన సువార్త 24వ అధ్యాయము 20 వచనం. 24, 20, 21. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణ శిక్షకు అప్పగించి శిలువ వేయించిరో నీకు తెలియదా? చూడండి, ఇక్కడ యేసు ప్రభుతో నేను చెప్తున్న మాట పేతురు యోహాను శిష్యులు చెప్తాను. 19వ వచనం చూద్దాం. ఆయన అవి ఏమైనా వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తే ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగ మరణ శిక్షకు అప్పగించి ఆయన సిలువ వేయించరు నీకు తెలియదా? ఇశ్రాయేలు వాడు చంపబో వాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఈ సంగతులు జరిగిన 3 దినములు ఆయన ఇశ్రాయేలు విమోచించువాడు ఆయన అనుకున్నాడట. ఆయనతో 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఆయనతో పాటు తిన్నారు, తాగారు, కూర్చున్నారు, నడిచారు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు, చూశారు, ఇవి చేశారు. కానీ వాళ్ళు ఏమంటారు? ఇశ్రాయేలు విమోచింపవాడు, ఇశ్రాయేలు విడుదల కలగజేయవాడు, రోమా సామ్రాజ్యపు ప్రభుత్వంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలు విడిపించి, రోమా సామ్రాజ్యపు ప్రజల నుంచి ఆ యొక్క సైనికులు బలమైన రాజ్యం నుంచి విడిపించి, ఇశ్రాయేల్ ప్రజలు విడిపించి వాళ్ళ మీద రాజు అవుతాడు అనుకున్నాము మేము. అంటే అక్షరార్థంగా శరీర సంబంధంగా ఆలోచన చేశారు, కానీ యేసయ్య కోసము ఆత్మ సంబంధమైన ఆలోచన వారు చేయలేదు. అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు విమోచింపబడు వాడు ఈయనే అనుకున్నాం అంటాడు. కానీ ఆయన లేస్తాడు. మా కింద వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు చదవద్దు, కానీ మాలో కొంత స్త్రీలు చూశారంట, ఆయన లేస్తాను అన్నాడు, లేచినట్టే ఉంది. ఆయన మాటలు గుర్తు రావడం లేదు. ఎంత ఘోరమైన పరిస్థితి. మనం నేర్చుకోలేదు. ఈరోజు యేసు ప్రభుతో ఉంటున్నాం, యేసుని స్తుతిస్తున్నాం, యేసుని ఆరాధిస్తున్నాం, యేసుని కనపరుస్తున్నాం, యేసుని మహిమపరుస్తున్నాం, యేసు బిడ్డలుగా పిలువబడుతున్నాం. యేసు చెప్పిన మన బుర్రలో ఉండడం లేదు. వాళ్ళకి లేవు, అపోస్తులకి. ఈరోజు మనకి లేదు. ఇశ్రాయేలు విమోచింపబడు ఈయనే అనుకున్నావు అంటాను. యేసయ్య అంటున్నాడు, మరి బాబు మీకు ముందుగా నేను లేస్తాను. తిరిగిన శిష్యులకి లేదు, కానీ ఎవరికి గుర్తుంది? మత్తయి రాసిన సువార్త చూడండి, వాళ్ళకి గుర్తు లేదు, ఎవరికి గుర్తుంది? మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 62 వచనం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 62 వచనం. మరునాడు అనగా సిద్ధపరచు దినమున మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నద్దకు వచ్చారు. ఎవరెవరైతే చెప్పండి అమ్మా, 2 గుంపులు ఇక్కడ. ప్రధాన యాజకులను పరిసయ్యులు పిలాతు యొద్దకు వచ్చి ఏమంటున్నారు? అయ్యా ఆ వంచకుడు సజీవుడైన దినములలో, సజీవుడిగా ఉండే దినములలో తాను మరణించి 3వ దినమున లేస్తాడనే సంగతి తాను చెప్పిన సంగతి మాకు జ్ఞాపకం ఉంది. ఎవరికుంది? ఎవరికొందమ్మా చెప్పండి, ఎవరికొంది? ప్రధాన యాజకులకి, అంటే యేసయ్య శత్రువులకి. చెప్పండి, యేసయ్య పరిసయ్యులు ఎవరు? యేసయ్య శత్రువులు. ఇప్పుడు ఎవరికి గుర్తులేదు? దేవుడిగా. ఎవరు గుర్తులేదు? మనందరం ఎవరు? శాస్త్ర పరిచయాలు ఎవరు? ప్రధాన యాజకులు ఎవరు? శిష్యులు కాదు. ప్రధాన యాజకులు శాస్త్రులకి గుర్తులేదు. గుర్తుందా? గుర్తులేదా? గుర్తుంది. శిష్యులకి ఏం లేదు. ఇంకొక ఆశ్చర్యమైన సంగతి చెప్తాను చూడండి. అదే 28వ అధ్యాయము 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు
నాకు తెలియను. ఆయన ఇక్కడ ఆయన ఇక్కడ లేడు. తాను తాను చెప్పునట్టే ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్టే దోతకెలా తెలిసింది? అయ్యా, వంచకుడు బతుకున్న దినముల్లో మాకు బాగా గుర్తుంది. నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత మూడో దినాలు లేస్తానని చెప్పిన మాట మాకు గుర్తుందని ప్రధాన యాజకులు శాస్త్రులు చెబుతున్నారు. తర్వాత ఆకాశము నుండి, పరలోకము నుండి యేసయ్య సమాధి మీద ఉన్న, సమాధికి అడ్డుగా ఉన్న బండ మీదకి దిగి వచ్చిన దూత చెబుతూ ఉంది యేసయ్య శిష్యురాలు మగ్దలేని మరియతో, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దూతకు చెప్పాడు నేను లేస్తానని. ఇక్కడ ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి అంటే, యేసయ్య భూమి మీద దేవుని రాజ్యానికి సంబంధించిన ప్రతి వాక్యం చెబుతునేటప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతలు వింటూనే ఉన్నాయి. తాను చెప్పినట్టే ఆయన దూతకి చెప్పాడు లేచెళ్ళి అంటే. మీకు ఇంకో కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. యేసయ్య భూమి మీద పశువుల సార్లోకి కన్యమర్యము గర్భంలోకి వచ్చి పుట్టినప్పుడు అక్కడ యేసయ్య పుట్టిన తర్వాత ఆకాశంలో గొప్ప కార్యం జరిగింది. ఏం జరిగింది చెప్పండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దూతలు గాన ప్రతిగానాలు చేశారంట. అంటే యేసయ్య పుట్టినప్పుడు దూతలు ఎక్కడ ఉండాలి? దూతలు ఎక్కడ ఉంటాయి? దేవదూతలు ఎక్కడ ఉంటాయి? మరి యేసయ్య వస్తే కిందకి వచ్చాయి. మా యేసయ్య వచ్చాక కిందకి వస్తే దేవునికి స్తోత్రం. అంటే పరలోకంలో ఉండి స్తుతించే పనిలో ఉన్నప్పటికీ కూడా యేసు ప్రతి మాట వారి చెవులో పడుతూనే ఉంది, వారి గుండెల్లో జ్ఞాపకం ఉంటూనే ఉంది. పరిసర శాస్త్రులు శత్రువులైనప్పుడు కూడా యేసు మాటలు వాళ్ళ గుండెల్లో ఉన్నాయి. నిత్యం ఆయనతో ఉంటున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, లేస్తున్నారు. 3.5 సంవత్సరాలు సహవాసం చేశాడు కానీ యేసయ్య చెప్పిన మాటలు వారు చెప్పండి ఎవరు? యేసయ్య వాక్యం వింటూనే ఉంటాం, వింటూనే ఉంటాం, బైబిల్ చదువుతూనే ఉంటాం, పాటలు పాడుతూనే ఉంటాం. సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు యేసయ్య మాటలు వింటూ ఉంటాం కానీ చెవుతో ఈయన చెవులు నిజమా అబద్ధమా? గుండెల్లోకి వెళ్తుందా? చెప్పండి అమ్మా. తినే అన్నం కడుపులో ఎప్పుడు ఉంటుంది? తిన్నాం, ఎక్కడికి వెళ్తుంది అన్నం? నువ్వు మటన్ బిర్యానీ తిని, చికెన్ బిర్యానీ తిని, వాటి ఏడు తిన్నా కడుపు ఎట్లా ఉంటుంది చెప్పండి అమ్మా. మధ్యాహ్నం తిన్నాం అనుకో, మళ్ళీ మనసు రోజు వరకు అంతే కదా, ఉదయం వరకు కదమ్మా. విరేచనాలు పట్టుకున్నాయి అనుకో ఉంటాయి కడుపులో. ఎందుకు ఉండదు? డైజెషన్ ఏంటి అలాగమ్మా? అదే డైజెషన్ ఏమనగా విరేచనాలు. అందుకే వెళ్తాను బాత్రూమ్కి. తిన్నదేమైంది? అరగలేదు. పాపం ఎంత కాజు, జీడిపప్పు, బాదం పప్పు, పోడు బాబు మరి ఎంత అద్భుతంగా వండారు కదమ్మా. జీడిపప్పు అండి, జీడిపప్పే వేసారు కానీ లేదు, కడుపులో ఉండలేదు. వేసే మాటలు అంతకన్నా శ్రేష్టమైన వేసే శిష్యుల బుర్రలో లేవు. మనకు ఉంటున్నాయా? ఎప్పుడు ఏం చేయాలి? మనం చేయగలుగుతున్నావా? ఒక అబ్బాయి కనిపించడానికి అమ్మాయికి దీని బుర్రలో వేసే మాటలు అన్నీ ఏటైపోతాయమ్మా, పటా మంచిది. దీని బుర్ర అంతా పాడైపోతుంది. నేను చెడుతనంపులు, చెడు ఆలోచనలు, అబ్బా ఏ ఉన్నాడు పక్కదంతా ఎదురు చెప్తా, వెనకంతో చెప్తా అబ్బా. ఒక అమ్మాయిని చూసాడానికి బుర్ర అంతా ఏమైపోతుందమ్మా? వేసుకొని నమ్ముకుని పెట్టలే, బయట సంగతి చెప్పడం లేదు. తాగిన వాడు ఉన్నాడు, మంచి బాటిల్ చూసాడు, ఏటవుతాం మాట బుర్ర. ఈ బాటిల్ ఎప్పుడు ఖాళీ చేసేద్దా అని అంటారు. నవ్వుతాడు బాబా, నిజమే కాదమ్మా. అప్పుడు నీకు ఆలోచనలు వచ్చాయన్నప్పుడు ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు? ప్రతి మనిషికి స్వాదం వస్తుంది, ఆలోచనలు వస్తాయి. సాతానుడు ఉన్నాడు కాబట్టి. అప్పుడు నెరవేర్చకుండా ఉండాలి అంటే అప్పుడు ఏముండాలి? గుండెల్లో యేసయ్య మాటలు ఉండాలి, యేసయ్య వాక్యం ఉండాలి, దేవుని భయం ఉండాలి. అమ్మ నాన్న లేరు, ఇంట్లో ఒంటరిగానే ఉన్నాం, ఏం చేయాలి? అమ్మ నాన్న లేడు, ఇంట్లో ఒంటరిగా అబ్బాయి ఉన్నాడు, ఏం చేయాలి? మొదలు రీడ్ చేశాను, రే అమ్మ నాన్న బయటికి వెళ్ళారు, ఒక్కదాన్నే ఉన్నాను. అవునా? అయ్యో భయంగా ఉందా నీకు అంత అన్నాడు. ఒరే అమ్మ
అమ్మ నాకు లేదురా, ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. అవునా, భయమా ఏంటి నీకు అంటాను. మెంట ఆడి గొర్రె అర్థం అవడం లేదు పాపం. ఆడు రియల్ క్రిస్టియన్ అనాలి. చెప్పండి, రియల్ క్రిస్టియన్. ఏం క్రైస్తవులు లేరు తల్లి? దుష్ట మానవులు ఉన్నారు లేరా? గుళ్ళో మంచి భక్తుల్లాగా ఉంటారు వీళ్ళు. తర్వాత సోమవారం నుంచి చూడాలి వీళ్ళు అసలైన బతుకులు. వాళ్ళకి దేవుడికే తెలుసు, మనకే వీళ్ళ యాక్టింగ్లు, వీళ్ళ నాటనలు కదమ్మా తెలిసి మనం ఆశ్చర్యపోవలసిందే. ఎందుకు లేదు చెప్పండి, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు చెప్పాలి చెప్పాలి. గుండెల్లో ఎట్లేదమ్మా? ఏసు మాటలు ఎక్కలేవు. ఆమేన్, హల్లెలూయా. ఆడు పొరపాటు అయిపోయి నేను లేను లేను ఏంటి చెప్పు చెప్పు. ఈరోజు ఎంతమంది ఒంటరిగా ఇల్లు దొరుకుతుందా, ఒంటరిగా గది దొరుకుతుందా, ఒంటరిగా రూమ్ దొరుకుతుందా అన్న వాళ్ళు ఎంతమంది? అందుకే నువ్వు నేను అబ్బాయిలు అమ్మాయిలు చూడవలసింది ఏంటంటే వీడికి మారు మనసు ఉందా, రక్షణ ఉందా, ప్రార్థన చేస్తాడా, ఉపవాసం ఉంటాడా, గుడికి వెళ్తాడా, పరిశుద్ధత ఉందా, దేవుడి కోసం బతికే జీవితం ఉందా, అది చూడాలి. అబ్బాయి ఏం చూడాలంటే దీనికి మారు మనసు ఉందా, రక్షణ ఉందా, ప్రార్థన చేస్తాడా, ఉపవాసం ఉంటుందా, దేవుడి గుడికి క్రమం తప్పకుండా వెళ్తాదా, దేవుడి కోసం బతికే బిడ్డ మగ్దలేని మరియ కన్య మరియలాగా ఉంటుందా, యోసేపులాగా ఉంటాడా? బైబిల్ భక్తులతో నీ యొక్క జీవితానికి కావాల్సిన వాడిని ఏం చేయాలి? మ్యాచ్ చేయి. జాగ్రత్త, ఆత్మీయ జీవితం చూడాలి. యోసేపులో గొప్ప గుణం చెప్పండి అమ్మా. ఆంటీ కోరిన దగ్గరికి వచ్చిన యోసేపు ఏం చేశాడు చెప్పండి. ఇప్పుడు ఆంటీని చూస్తే ఆంటీ అయితే మంచిది గొడవలను అంట నిజమే. ఆ లైన్కి తెలిస్తే ముక్క ముక్కలు చేసేస్తారు ఎన్నో దాన్ని కలిపి. జరగడం లేదేటమ్మా. చాలా జాగ్రత్త. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఉన్నాం. మీ అమ్మాయి జాగ్రత్త కనిపెట్టండి. ఒంటరిదాన్ని వదిలి వెళ్ళిపోకండి. ఒంటరిగా అబ్బాయిని వదిలి వెళ్ళకండి. పర్యవేక్షించండి ఎలాగున్నా, ఎప్పుడు ఏంటి ఫోన్ చేస్తుండండి. దినాలు చాలా దినాలు, భయంకర దినాలు, అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చును. శరీరాన్ని పాడు చేసుకునే దినాలు. ఏ దినాలు తల్లి? సాతాను ఎన్నడూ లేని విధంగా విజృంభిస్తున్న దినాలు. ఎవరిని పాడు చేద్దావా, ఎవరిని మనం క్రైస్తవ బిడ్డలు ఎవరిని మృంగుతున్నా అని గర్జించే సింహం వల్ల ఏమవుతాడు అతను. పాడైపోయిన తర్వాత ఏం చేయాలి? పాడైపోయిన తర్వాత ఏం చేయాలి? మనం నెత్తో నీరు కొట్టుకొని అలా ఏడ్చిన చాలా మంది ఉన్నారు. జాగ్రత్త. ఎవరైనా ఇష్టపడ్డా వాడు నీకు పెద్ద నిర్ణయించిన తర్వాత నీ మెడలో తాళి కట్టి, అన్నులైతే క్రిస్టియన్స్ అయితే ఉంగరం పెట్టిన తర్వాత నీ చేయి పట్టుకోలేడు. నువ్వు ప్రేమించవచ్చు, అలాగే నువ్వు ప్రేమించడం మానేమంటే వాడు మానేతరా? చెప్తాను, ప్రేమ అంటే పవిత్ర ప్రేమగా ఉండాలి తప్ప శరీర సంబంధమైన ప్రేమ మన జీవితంలో ఉండకూడదు. మరి అంతవరకు ఎవరిని ప్రేమించాలి? ఏసీ ప్రేమిత ఉంటాడు పక్కనే మాట్లాడుతాడేటి. ఎందుకు మాట్లాడ్డా? నువ్వు ఆడాలి కానీ నేను పట్టుకుని వెళ్ళిపోతాడు. అలాగే స్తోత్రం. మేము లేవేటి కొత్తలో రక్షణ పొందినప్పుడు నేను మాట చెప్తా అనుకుని పరిశుద్ధ గురించి మరి చెప్పేస్తాను. కొత్తలో రక్షణ పొందినప్పుడు చెప్పాను మీకు చాలాసార్లు. నా చూపు ఎంత పనికిమాల చూపు, ఎంత దరిద్రం చూపు అంటే రోడ్డు మీద వెళ్ళానంటే ఒక్కరు కూడా తప్పుకోవడానికి వీలు లేదు. అందరినీ కవర్ చేసేవాడిని. అంత చూపు. అలా చూసి 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 కళ్ళు కాయలు కాసేవాడు. చూసి తప్పని రక్షణ పొందాను. ప్రభు దర్శించాడు. బెడ్ మీద ఉన్నాను, ఆపరేషన్ అవుతుంది. ఈరోజు నేను రైల్వే హాస్పిటల్ రోజుకో సిస్టర్ అవుతుంటే అలా బైబిల్ చదువుతున్నాను. బైబిల్ చదువుతుంటే దేవుని వాక్యం మాట్లాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారించి. ఆ మాట నన్ను పట్టుకోను ప్రభు సన్నిధిని మోకరించాను. ప్రభు క్షమించిన ఆయన, కానీ నా వల్ల కాదు నాన్న తండ్రి, నా వల్ల కాదు, చూడకుండా నువ్వే సహాయం చేయి. వీలైతే ఒక కంటి మీద కాయ పుట్టించు ప్రభు అన్న. నీ కన్ను అభ్యంతరం పడితే పీకించుకోమనలేదు ప్రభు. నీ చెయ్యి అడ్డు నీ చెయ్యి ఆటంకం అయితే ఏం చేయమంట? నడుకొని రేపు మన నీ పట్టు అటువంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. అప్పుడు దేవుడి మహాకృప ఆ రాత్రికే కంట్లో కాయ వచ్చింది. ఈ రెప్ప మీద కాయ వచ్చింది. ఈ రెప్ప మీద కాయ వచ్చిన లోపల ఉన్న పాప స్వభావం మనల్ని ఏం చేస్తుందమ్మా? ఆ కన్ను ఎలా ఎలా అయినా చూస్తాను. ఆ కాయ పెరుగుతుంది. నువ్వు ఎంత చూస్తాను, నేను చూస్తాను అంతా వేసే పేద చేసుకోలేను కదా. కాయ పెరుగుతుంది. నేను అయినా అలా కాయ పెరుగుతుంటే కన్ను ఏమవుతుంది? కన్ను మూసిపోతుంది కదా. అయినా ఎలా మూసుకుపోతాను, ఎలా చూస్తాను.
అప్పుడు ప్రభు అన్నాడు, నీ కన్ను కాయ కాదు నాన్న, నీ హృదయం శుద్ధీకరింపబడాలి తన బాబు. అప్పుడు ప్రభు నన్ను క్షమించు, మరి చూడండి ప్రభు అని అన్నాను. తెల్లవారేసరికి కాయ దేవుడు తీసి. మీరు ఎప్పుడే చేశారా ప్రార్థన? నా కళ్ళు నిన్నే చూసే కళ్ళు ప్రభు, నీ మాట్లాడే మాటలు ప్రభు, మంచి తలంపులు ఇవ్వండి. ప్రార్థన చేసుకోండి, మంచి తలంపులు ఇవ్వయ్యా, పరిశుద్ధ తలం అంటబెట్టి నాకు సాధారణ భూమి మీద ఉన్న దురాత్మలన్నీ నాలోకే రావాలి. నేను దున్నియాలి ప్రపంచాన్ని. ఈడు కాక తాడు, ఆడుకోకపోతే ఈడు, అందరూ నాకే వచ్చేయాలి. అటువంటి సైతాన్ ప్రార్థన చేసుకోలేదు తప్ప పరిశుద్ధ ప్రార్థనలో ఉన్న చేస్తాను. యేసు ప్రభువుని నమ్ముకుంది ఎందుకంటే మన సహాయం చేస్తాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా అయింది. ఇంటికి వచ్చి వస్తుంటే అంటే దేవుడు చూపులు ఎంత పరిశుద్ధత తెస్తాడో చెప్తున్నాను. ప్రభు చేసిన కార్యం నా జీవితాన్ని హల్లెలూయా చెప్పగలరా? ఇప్పుడు నీ అనుభవం చెప్పారు, మీరు చెప్పగలరు. ఇటువంటి జీవితంలో మీరు జీవితంలో లేకపోతే మైకు పట్టుకొని ఇటువంటి మీరు చెప్పాలి అంటే మీకు అటువంటి అనుభవాలు కావాలని ప్రభుని కోరుకోండి. కానీ వస్తున్నాయి, కానీ ఏం చేస్తున్నారు? మీరు పడిపోతున్నారు, నిలవలేకపోతున్నారు దేవుడి కోసం. 2026 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి ఆ తప్పుతాను కాదు. నా యేసయ్య పరిశుద్ధుడు, నా యేసయ్య నేను పరిశుద్ధుడు కనుక మీరును మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను నేనే. ఒక యాక్సిడెంట్లుగా ఏదో జరిగిపోతా వదిలేయండి. మనిషి అంతా పడతాడు, మనిషి అంతా తప్పు చేస్తాడు, కానీ ఆ తప్పులో ఉండకూడదు, పడిపోయి ఉండకూడదు. లేగాలి, నిలబడాలి, నడవాలి, పరిగెత్తాలి, చెంప చేయాలి యేసయ్య కోసం. తప్పు చేయడం మానవా, కానీ క్షమించిన దేవుడి కొనం. అలా పడ్డావు కదా, మాట కోరిని పడిపోతావా? కోరిని పడిపోతావా? బస్సు వెళ్తుంది, బండి మీద వెళ్తాను, బస్సుకి ఎదురెళ్తా పక్క వెళ్తావా? అది వచ్చి గుర్తిస్తే మనం ఏం చేయలేము. మనం ఏం గుర్తిస్తే నేను అనుకోండి ప్రభు నాకు ఏట కృప ఎందుకు వచ్చిందంటే అప్పుడు నాకు అర్థమైంది. ఏంటో తెలుసా? నేను పరిశుద్ధ గ్రంథాన్ని గంటలు తరబడి చదివేవాడిని. పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు గంటలు చదివాను? ప్రభు చదివించేవాడు. ఏ గ్రంథం నుంచి చదివాను చెప్పాలి అందరూ. ఏ గ్రంథం నుంచి? మన గ్రంథం ఏ గ్రంథము? నీ చేతిలోని గ్రంథం ఏ గ్రంథము? నువ్వు చదువుతున్నటువంటి వాక్యాలు ఏ వాక్యాలు? పరిశుద్ధ వాక్యాలు. హల్లెలూయా. నువ్వు చదువుతున్న పరిశుద్ధ వాక్యాలు లో ఉన్నటువంటి దేవుడు ఏ దేవుడు? పరిశుద్ధుడు. హల్లెలూయా. పరిశుద్ధుడి కోసం చదువుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు, పరిశుద్ధ వాక్యాలు చదువుతున్నప్పుడు ఆ పరిశుద్ధ దేవుళ్ళు, ఆ పరిశుద్ధ వాక్యంలో, ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధత నీలోకి వస్తుంది, నీ ఆమె వస్తుంది, నేను పరిశుద్ధపరుస్తుంది. అపవిత్రులు నీ దగ్గరికి రాకుండా దేవుడి పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరిస్తుంది. ఓ పరిశుద్ధ గ్రంథం అంటే ఆశవాసి కాదు, అది ఖురాను, రామాయణం, మహాభారతం కాదు. అది పరిశుద్ధుడైనటువంటి యేసు కోసం చెప్పే పరిశుద్ధ లేఖనాలు. అందుకే ప్రియమైన సంగమా, మీకు నా చెప్పే మాట, అందుకే పరిశుద్ధంగా చదవాలి. మర్చిపో, తినడం మాని, టిఫిన్ చేయడం మాని, మధ్యాహ్నం భోజనం మాని, రాత్రి తినపోయినా పర్లేదు, చచ్చిపోవు. బైబిల్ చదవకుండా అన్నావు తినకు. మీ పిల్లలకి చదవకుండా తిండి పెట్టుకోండి. బైబిల్ చదవాలి. చదివితే ఏం చేస్తుంది? పాపంలో పడిపోయి పరిస్థితులు ఏర్పడినప్పుడు నిన్ను అదే కాపాడుతుంది. ఆ క్షణం బలైన క్షమ చాలు, పడిపోవడానికి. అప్పుడు ఆ వాక్యం నీలో నుంచి బయటకు వస్తుంది. నేనున్నాను లోపల, నేనున్నాను ఎంతో. మన లోకంలో ఉన్నా ఏ క్షణం ఏం జరుగుతుంది? మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఇంట్లో ఉన్న మన చుట్టూ ఉన్న మంచి వాళ్ళు కాదు, ఒక్కొక్కరు దుష్ట మానవులు ఉన్నారు. ఆ ప్రభావాలు నీలోకి, మనలోకి రాకుండా ఉండాలంటే మనలో వాక్యం ఉండాలి. అదేమనగా వాక్యం మీ వద్దను, మీ నోటలోను, మీ హృదయంలో ఉన్నా. ఎక్కడి నుంచి కల వాక్యాన్ని? తినండి శుభ్రంగా, పడుకోండి హాయిగా. ఏ బట్టలు కట్టుకున్నా ప్రేమైన సంగతులారా. ఎక్కడికైనా వెళ్ళాలనుకుని రమ్మని చక్కగా వెళ్ళండి. అపవిత్రత ఆలోచన చేయకండి, అపవిత్ర కోరికలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయకండి. నీ దేహాన్ని అపవిత్రపరచుకోవడానికి ప్రయత్నం చేయకు. ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేసిన దినం ఒకటి ఉంది. అప్పుడు ఆయన ఇచ్చినంత వరకు నీ దేహం దేవునికి ఆలయంగా ఉండాలి, దేవాలయంగా ఉండాలి, పరిశుద్ధ ఆలయంగా ఉండాలి. నీవు నేను డిపెండ్ పడవలసింది యేసయ్య మీద. నీ సేవకుడు గొప్పడు కాదు. ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఎలా చెప్పవచ్చు, రేపు ఈ చెప్పే కెపాసిటీ నాకు ఉండకపోవచ్చు. కానీ నీవు నేను మనందరికీ ఆధారం
పునరుత్థానుడైన యేసయ్య, పునరుత్థానుడైన యేసయ్య, మరణం గెలిచిన యేసయ్య, సజీవుడైన యేసయ్య. ఆ పునరుత్థాన శక్తి పొందుకోవాలి మనం. పునరుత్థానుడే మోకరించండి. జయశీలి మృతిని జయించి లేచినాడే, పునరుత్థానుడే. జయశీలి మృతిని జయించి లేచినాడే, శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే. నాకై అతి త్వరలో మహిమతో రానున్నాడే, నాకై అతి త్వరలో మహిమతో రానున్నాడే, శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే. నాకై అతి త్వరలో మహిమతో రానున్నాడే, నాకై అతి త్వరలో మహిమతో రానున్నాడే, నాకై అతి ఉన్నాడే, నాకై అతి ఉన్నాడే. పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలం నాకు కావాలి ప్రభువా, నాకు కావాలి ప్రభువా. ఈ పునరుత్థాన శక్తి కావాలి. అనుక్షణం 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 నిన్ను పునరుత్థానుడా, సజీవుడా, పరిశుద్ధుడా, పవిత్రుడా, మరణాన్ని జయించినవాడా. ఓ బాబా 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 అగ్ని, ఓ శక బాబా బాబా సజీవుని శక్తిగా ఉంటుంది. పెద్దవి ఆత్మగా పడి పరిశుద్ధపరచు పరిశుద్ధపరచు. అబద్ధం ఆలోచన కాల్చివేయండి, అబద్ధం తలపులు కాల్చివేయండి, ప్రతి అబద్ధం కాల్చివేయండి, ప్రతి పాపం తెచ్చివేయండి ఆయన. ఓ రా శీఖా బాగా శ్రీఖా రాలా శ్రీబాసియా. నీ పరిశుద్ధ గ్రంథం చదివి పెట్టలుగా, నీ లేఖనాలు ధ్యానించే పెట్టలుగా, పరిశుద్ధ గ్రంథం చదివి 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 ధ్యానించి కుండీలో నింపుకొని పెట్టలుగా, ప్రార్థించే పెట్టలుగా, ఉపాసన పెట్టలుగా, విజ్ఞాపన కర్తలుగా, సువార్త వీరులుగా, నీ కోసం చేయయ్యా, నీ కోసం ఈ లోకాన్ని పాపాన్ని శరీరాన్ని జయించే పెట్టలుగా చేయండి నాయన మమ్మల్ని. మహాకొరకు బ్రతుకుడు, నా మటుకు బ్రతుకుడు కంటే చావే లాభైతే చాలు అంటాడు అపోస్తలుడు. చెప్పు ప్రభు, నన్ను పరిశుద్ధపరిచిన, నన్ను పవిత్రపరిచిన, నన్ను చూసిన ఆశ్చర్యపోవాలి, నా మాటలు చూసిన ఆశ్చర్యపోవాలి, నా చూపు చూసిన ఆశ్చర్యపోవాలి, నా తలంపు చూసిన ఆశ్చర్యపోవాలి, నా నడవడికి చూసిన ఆశ్చర్యపోవాలి. ప్రభు నన్ను చూసి తోటలుగా ఆశ్చర్యపోవాలి. ఇది దేవుని బిడ్డ, యేసయ్య బిడ్డ, యేసు బిడ్డ, యేసు బిడ్డ, యేసు రక్తంలో కడగబడిన బిడ్డ. సాతానుని చూసి గడగడలాడిపోవాలి. ఓ షబా బాబా 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 రక్తంలో కడిగిన ప్రభు, నీ రక్తంలో కడిగి ప్రభు. ఎవరి మామూలుగా ప్రార్థన చేద్దాం. ప్రభు నీ రక్తంలో కడిగిన ఆయన, నీ రక్తంలో కడిగిన ఆయన, నేను పరిశుద్ధపరచుట, పరిశుద్ధాత్మ నింపు ప్రభు. శరీర క్రియలు నశింపచేయండి ఆయన, శరీర క్రియలు నశింపచేయండి ప్రభు, శరీర క్రియలు నశింపచేయండి ప్రభు. దుష్టులు, దుర్మార్గులు, పాపులు, దొంగలు, వ్యభిచారులు వీళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని కట్టించే మనసు దయచే, వాళ్ళ మీద కోపొచ్చే మనసు దయచే, నా గుండెలో మంట పుట్టించు, రోషము కలుగజేయండి ప్రభువా. నువ్వు దొంగను చూసినప్పుడు దొంగతో ఏకీభవిస్తావు, వ్యభిచారులతో చూసినప్పుడు వ్యభిచారులతో ఏకీభవిస్తావు. ఇవన్నీ కేవలం నేను చూసినప్పుడు నన్ను నీ వంటి వాడిని అనుకుంటున్నావా? జాగ్రత్త, చీల్చి వేస్తానంటే మనం ఆయన ఉగ్రత పాలనని పిలవలేదు, ఆయన కృపకి పాత్రలు అవడానికి పిలవబడ్డ. వాళ్ళు అలా చేస్తాను, నేను ఎలా చేస్తున్నారు, నేనెందుకు చేయకూడతాను అనుకోకు. నా యేసులాగా నేను ఉండాలి, యేసులాగా చూడాలి, యేసులాగా నడవాలి, యేసులాగా జీవించాలి, యేసులాగా తండ్రి చిత్తం నెరవేర్చాలి, యేసులాగా బ్రతకాలి, యేసులాగా తండ్రి చిత్తం నెరవేర్చాలి, ఆయన విధేయుడై ఉండాలి. అవసరమైతే మరణం కూడా నా యేసు కోసం నేను అర్పించాలి, ప్రాణం అర్పించాలి, నా ఆత్మ తండ్రికి అప్పచెప్పాలి. ప్రభు వచ్చేస్తూ ఉన్నాడమ్మా సంగమా, ప్రభు వచ్చేస్తున్నాడు, ప్రభు వచ్చేస్తున్నాడు. మధ్యాకాశానికి భయంకర శ్రమలు రాబోతున్నాయి, భయంకర మహాశ్రమలు రాబోతున్నాయి. తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు,
భయంకరమైన శ్రమలోకి, కరువులోకి ఈ ప్రపంచం అంతా వెళ్ళిపోబోతుంది. నీవు నేను మనం వెళ్ళకుండా ఉండాలంటే మనకి ప్రభు చెబుతున్న మాట, మనం ఎత్తబడి 7 ఏండ్ల పెండ్లి విందులో ప్రభుత్వం ఉండాలి. అంటే నీ మనసు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ పాపాలు విడిచిపెట్టు, రక్తంలో కడగబడు, పరిశుద్ధపరచబడు, దేవుని ఆత్మ చేత ముద్రింపబడు,